కాళేశ్వరంపై కాంగ్రెస్ విష ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాళేశ్వరం నుంచి వచ్చే నీటితోనే పంటలు పండుతున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఒక్క కాలువ కూడా తవ్వలేదని మండిపడ్డారు. కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూ ప్రాజెక్ట్ లేదని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మాట్లాడే మాటలతో రైతుల కడుపు నిండదని చెప్పారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గోపాలరావుపల్లిలో హరీష్ రావు పర్యటించారు. అయితే పంట పొలాలను పరిశీలించారు. హరీష్ రావు రైతులను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు. పంట పొలాల మధ్య రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. లేస్తే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కూలిందంటాడు. ఈ నిమిషానికి వరద కాలువలో ఉన్న నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదా? ఇలా వరద కాలువలో నీళ్లు వచ్చినాయంటే, వరద కాలువ రిజర్వాయర్ గా మారిందంటే లక్ష్మీ పంప్ హౌస్ నడుస్తేనే కదా వరద కాలువలోకి నీళ్లు వచ్చినాయి. ఇలా వరద కాలువ నీళ్లు కాళేశ్వరం నీళ్ళు. అవి కేసీఆర్ గారు ఇలా ప్యాకేజ్ 6 గాని ప్యాకేజ్ 8 లో ఆ మోటార్లు పెట్టి టనల్ ను పూర్తి చేయడం ద్వారా వరద కాలువను రిజర్వాయర్ గా మార్చడం ద్వారా ఇటు చొప్పదండి, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, బాల్కొండ నియోజకవర్గాలకు అద్భుతంగా సాగునీరు అందించినటువంటి ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్యాకేజ్ 6 మోటార్లు కాళేశ్వరంలో భాగం, ప్యాకేజ్ 8 కాళేశ్వరంలో భాగం, మిడ్మానేర్ లో నింపిన నీళ్లు కాళేశ్వరంలో భాగం, అనంతగిరి, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ లో నింపిన నీళ్లు కాళేశ్వరం నీళ్లు. ఈ రిజర్వాయర్ల కింద, ఈ ప్రాజెక్టుల కింద పండుతున్న పంటలు కాళేశ్వరం నీళ్లతో పండుతా ఉన్నాయి. ఇలా కాళేశ్వరం అంటే ఒక 100 కాంపోనెంట్లు, 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 18 సబ్ స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనలు, 1600 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు అన్ని కలిపితే కాళేశ్వరం. ఇవన్నిటి కూడా నడుస్తా ఉన్నాయి. వాటి కింద బంగారంలో పంటలు పండుతా ఉన్నాయి. నువ్వు వచ్చిన తర్వాత ఓ చెక్ డ్యామ్ కట్టింది లేదు, ఓ చెరువు కట్టింది లేదు, నువ్వు ఒక ప్రాజెక్టు కట్టింది లేదు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుకు గత 2.5 సంవత్సరాల్లో నువ్వు 2 రూపాయలు కూడా ఇస్తలేవు. కాలువలు తవ్వితే ఇంకో 10 లక్షల ఎకరాలకు నీళ్లు పోవడానికి సిస్టమ్ అంతా రెడీగా ఉంది. రిజర్వాయర్లు అయిపోయినాయి, టనల్ అయిపోయినాయి, మెయిన్ కెనాల్ అయిపోయినాయి. నువ్వు చేయవలసిందల్లా కూడా చిన్న చిన్న పిల్ల కాలువలు, పంట కాలువలు తవ్వడం ద్వారా లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. హుజూరాబాద్ ప్రాంతంలో గాని ఇవన్నీ కూడా కాళేశ్వరం కింద పండుతున్న పంటలు. కానీ నువ్వు కాళేశ్వరం లేకుండా పండిందని కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రి గారు పదే పదే అబద్దాలు వల్లవేస్తున్నారు. అసలు అద్భుతంగా ఈ కరీంనగర్ జిల్లాను తీర్చిదిద్దింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎల్లంపల్లి ప్రాజెక్టు మీ హయాంలో పూర్తి కాలే. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 2052 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసినాం. మీరు వచ్చినాడు, మేమొచ్చినాడు కనీసం ఎల్లంపల్లిలో పూర్తి నీళ్లు నింపలే. రాయపట్నం బ్రిడ్జి మేం కట్టినాం, 12,000 R&R ఇండ్లు మేం కట్టినాం. భూసేకరణ మేం పూర్తి చేసి 20 టీఎంసీలను ఎల్లంపల్లి ప్రాజెక్టులో 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది.